ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ వ్యవహారం గుర్తుందా? ఆ మాల్కి అక్రమ పర్మిషన్స్, అక్రమ వసూళ్లంటూ రచ్చరచ్చ చేసినటువంటి టీడీపీ నేత ప్రవీణ్ తీరు చూసి లోకల్గా ఆల్ పార్టీల ప్రజలు నవ్వుకున్నారట. అదేమంటే లేని బలం కోసం ఆరాటపడి అటు విపక్ష పార్టీ వైసీపీకి, ఇటు సొంత పార్టీ టీడీపీకి కంటగింపుగా మారారు. ప్రవీణ్ని రెంటికి చెడ్డదేవడిలా చేసిన ఆ సీన్ ఏంటి ఇప్పుడు చూద్దామా? ప్రవీణ్ సెంట్రిక్ గా మారిన ఈ పూర్తి వ్యవహారం తెలియాలంటే 6 నెలల క్రితం ప్రొద్దుటూరులో జరిగిన ఎస్ఎస్ మాల్ మసాలా వ్యవహారం ఓసారి రీకాల్ చేయాలి. ఎస్ఎస్ మాల్, ఇందులో ప్రొద్దుటూరు ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డికి వాటా ఉంది. అయితే దీనిపై సేఫ్టీ గాని అన్ని పర్మిషన్లు గాని లేవట. ఈ మాట అంటూ వస్తుంది ప్రవీణే. అయితే వైసీపీ పాలనలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ కోట్లు దండుకుని పర్మిషన్లు ఇప్పించాడని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేసిన ఆరోపణ. అయితే తాను పైసా తీసుకోలేదని, తనపై ఆరోపణలు చేస్తే ఊరుకోనని రాజమల్లు ఆన్సర్ ఇచ్చారు. పోనీ రాజమల్లుకి అప్పట్లో కొండారెడ్డి కోట్లప్పచెప్పారా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మాట అంటే మక్కెలిరుగుతాయి అన్నంత స్థాయిలో ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రవీణ్ ఏకంగా కలెక్టర్కి, అగ్నిమాపక శాఖకి ఫిర్యాదు చేశారు. ఆ కాపీతో ఎస్ఎస్ మాల్లో ఎంక్వైరీకి వెళ్లారు. వాళ్ళొచ్చారని తెలిసి దగ్గరుండి అన్ని చూపిద్దాం అనుకున్నారో ఏమో, ప్రవీణ్ కూడా అక్కడికి వెళ్లారు. ప్రవీణ్ వచ్చారని తెలిసి వరదరాజుల రెడ్డి అనుచరులు అక్కడికి వెళ్లారు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే వర్గీయులకు, ప్రవీణ్ వర్గీయులకు మధ్య తోపులాటలు, రాళ్లదాడులు మొదలయ్యాయి. పోలీసులు వెంటనే ప్రవీణ్ ని అక్కడి నుంచి పంపేశారు. సో ఇది ఫ్లాష్ బ్యాక్. కానీ ఈ సీన్ తో వచ్చిన క్లారిటీ ఏంటంటే టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కి, టీడీపీ ఎమ్మెల్యే వరదకు మధ్య విభేదాలున్నాయన్నమాట. ఇక ఎపిసోడ్ 2 రాజమల్లు డైలాగులతో మొదలైంది. ప్రవీణ్ ఇన్నాళ్లు తనను టార్గెట్ చేసిందాన్ని టీడీపీనే ఖండించిందంటే తన వైపు ఎస్ఎస్ మాల్ విషయంలో ఎలాంటి మచ్చా లేదనే కదా అంటున్నారాయన. అంటే అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఇద్దరికీ ప్రవీణ్ గిట్టడం లేదనేది నియోజకవర్గంలో ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఎపిసోడ్ 3, అసలు ప్రవీణ్ ఎందుకిలా చేశారంటే టీడీపీ వరద వర్గీయులు చెప్తున్న మాట ఒకటే, పేరుకే ఇన్ఛార్జ్ తప్ప ఆయనకు క్యాడర్ లేదట. సొంతూరు ఉన్న కమలాపురం సెగ్మెంట్ లోనూ పెద్దగా జనబలం లేదట. సో ఆరోపణలు, విమర్శలతో ఎమ్మెల్యే వరద పరపతికి డ్యామేజ్ చేసి ఆ క్యాడర్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారన్నది టాక్. ఇటు వైసీపీ నుంచి రాజమల్లు వర్గం కూడా అదే అంటుంది. శివప్రసాద్ పై విమర్శలు చేసి రాజకీయ ఉనికి కోసం ప్రవీణ్ తాపత్రయపడుతున్నారని. ఇక్కడే ఒక విషయంపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రవీణ్ నిజంగానే రాజకీయ లబ్ధి కోసం రెచ్చిపోయారా? ఒకవేళ అదే నిజమైతే ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ టీడీపీగా ఉన్న సీన్ ని అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా? లేదంటే మంత్రాలయం టీడీపీ వర్గాలకిచ్చిన ట్రీట్మెంట్ ను ఇక్కడ కూడా అప్లై చేసి ఎవరో ఒకరే బాస్ అంటూ హూంకరిస్తోందా? లెట్స్ సీ.